రా నారాయణ రామ్. ప్రపంచ ప్రకృతికి ఒక నియమం ఉంది. సృష్టి ఉన్నప్పుడు దానికి ఒక నియమం ఉంటుంది, ఒక ఉద్దేశ్యం కూడా ఉంటుంది. ఈ భూమి ఎందుకు ఉంది, ఇది అంతా ఎందుకు ఉంది? మన కనుపాపల నుంచి ప్రతి విషయము అలా అనవసరంగా తలపెట్టకుండా సృష్టించబడలేదు. దీని రూపకల్పనకు ఉన్న నియమం చాలా అందమైనది. బాబా వెళ్ళిపోతున్నారు, వారి తర్వాత మరొకరు వెళ్తున్నారు. కానీ ఎందుకు? దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది? పరిష్కారం జరుగుతోంది. అక్కడికి వెళ్ళితే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అక్కడ ఒక్క క్షణమైనా వచ్చే ఆనందం నిల్వవుతుంది. ఒక పైసా తప్పు జరిగితే 1,00,000 రూపాయలతోనూ అది పూడ్చలేము. ఒక క్షణం ఆనందం కూడా అనంతానందపు లెక్కలో చేరిపోతుంది. దానిని పట్టుకుని మాత్రమే మనం అనంతానికి చేరగలుగుతాం. ప్రతి ఒక్కరూ దెబ్బలను తగ్గించుకోవాలనుకుంటారు. ఎక్కడ శాంతి ఉంది, ఎక్కడ ఆనందం ఉంది అన్నదే శోధన. మన సాధన అంటే చిదానందం, బ్రహ్మానందాన్ని శోధించడమే. శాంతి గురించి మాట్లాడుతున్నాం అంటే మహాశాంతి అనే సముద్రం కూడా ఉండాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోకపు విషయాలేవి ఉండవు. ఒకే భూమిపై ఎన్నో వాతావరణాలు ఉన్నాయి. మీరు చూడగలిగే ప్రకృతి దృశ్యం, ఒకవైపు జలపాతం ఉంది, మరోవైపు ఎడారి. ఒకే భూమి అయినా వివిధ ప్రాంతాలలో తనని తాను వివిధ రూపాలలో పరిచయం చేసుకుంది.